హాయ్ హాయ్ సండే స్పెషల్ ఇన్స్టెంట్ మటన్ కీమా రెసిపీని అయితే మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం రండి. అందుకోసం 1 కేజీ మటన్ తీసుకుని కీమాని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఆ తర్వాత 2 గరిటెల వరకు నూనె వేసుకోవాలి. ఇలాగా 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా 4-5 అవి కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఈ నూనెలో. ఈ కలర్ వచ్చిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు నూరుకున్నాను, అది కూడా దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం 1 నిమిషం వరకు వేగిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ టమాటా ముక్కలు కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషము టమాటా ముక్కలు ఉడికేంత వరకు దీన్ని కలుపుకొని కీమా కూడా తెచ్చి దీంట్లోకి వేసేసుకుందాము. చూడండి, ఇలాగ కీమా అంతా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసిన, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇవి మటన్ బోన్స్, ఇవి నేను సపరేట్గా కడుక్కొని పెట్టుకున్నాను. కీమాతో కలిపి కడిగితే అవి నీట్ అవ్వవు, అందుకే సపరేట్గా కడుక్కొని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలాగా బోన్స్ అన్నీ. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని మనం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాను, 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాను, 2 గ్రీన్ ఇలాచి వేసుకుని కాజులు 10 వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, 4-5 లవంగాలు, ఒకటైతే అది పెద్ద ఇలాచి అంటారు, అది 4-5 లవంగాలు వేసుకున్నాను. స్టోన్ ఫ్లవర్ వేసాను, జావిత్రి ఫ్లవరు అండ్ దాల్చిని చెక్క కూడా వేసుకున్నాను. ఇప్పుడు అన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాము. కొన్ని నీళ్ళు పోసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అది కూడా తీసుకొని వచ్చి దీంట్లోకి వేసుకోవాలి కీమా రెసిపీలోకి. కొన్ని నీళ్ళు కూడా వేసుకున్నాను అదే మిక్సీ జార్లో వేసుకుని. ఇప్పుడు కుక్కర్ మీద మనం లిడ్ మూసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుని తీసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసాను నేను. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. ఇప్పుడు నీట్గా కట్ చేసి పెట్టుకున్న గుప్పడంత కొత్తిమీర వేసుకున్నాను. 1 నిమిషం వరకు ఉడికించుకొని పక్కన తీసేసుకుంటే మన సండే స్పెషల్గా మటన్ కీమా రెసిపీ అయితే తినడానికి రెడీగా ఉంది. చపాతీలు కూడా వేసుకున్నాను నేను. చూడండి, సర్వ్ కూడా చేసి చూపిస్తున్నాను. కీమాకి చపాతీ కాంబినేషన్ అదిరిపోతుంది. మీరు కూడా ఇలాగ నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ. టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.